భారత ప్రధాని మోడీ తాను చౌకీదార్ని అంటున్నారు. చౌకీదార్ అంటే కాపలాదారు. దేనికి చౌకీదార్ అనేది ఇప్పుడు సమస్య. భారతదేశానికి చౌకీదార్ అయితే భారత ప్రజలకు చౌకీదార్ కావాలి. భారత ప్రజలకు చౌకీదార్ అంటే భారత ప్రజలకు సంబంధించినటువంటి సొమ్ము భద్రంగా ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత చౌకీదారుదవుతుంది, కాపలాదారుదవుతుంది. ఇప్పుడు మోడీ భారత ప్రజలకు చౌకీదారుగా ఉన్నారా, లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి బడా పారిశ్రామికవేత్తలకు చౌకీదారుగా ఉన్నారా అనేటువంటిది చర్చ నడుస్తూ ఉంది. ఆయన నేను చౌకీదార్ అని అంటే మైబీ చౌకీదార్ అని చెప్పేసి మంత్రులంతా చెప్తా ఉన్నారు. ఈ బృందం అంతా ఎవరికి చౌకీదారులంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇప్పుడు ఆందోళన కలుగుతూ ఉంది. మోడీ ప్రధానమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఎగవేసినటువంటి సొమ్ము మోడీ ప్రభుత్వం మాఫీ చేసింది. అంటే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు బ్యాంకుల దగ్గర తీసుకున్నటువంటి సొమ్ము 10 లక్షల కోట్లకు పైగా వాళ్ళు ఎగవేస్తే మొండి బకాయిలుగా ఉంటే వాటిల్లో 5.5 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసింది మోడీ ప్రభుత్వం. ఇది ఎక్కడ న్యాయం? ఒక రైతు 1000 రూపాయలు బకాయి పడితే 15,000 రూపాయలు బకాయి పడితే నోటీసులు ఇస్తున్నారు, ఇంటి ముందు నోటీసు అంటిస్తున్నారు. పోలీసులతో సహా ఇంటి ముందుకు వచ్చి రైతింట్లో ఉన్నటువంటి తపాలా అన్నీ కూడా బయటపడేసి తీసుకెళ్ళిపోతున్నారు. అవమాన భారం భరించలేక రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. 5.5 లక్షల కోట్లు ఏకంగా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు మాఫీ చేయడం అని అంటే ఇప్పుడు ఎవరికి చౌకీదార్? భారతదేశ బ్యాంకుల్లో సాధారణ ప్రజానీకం దాచుకున్నటువంటి డబ్బు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అప్పు రూపంలో తీసుకొని కొల్లగొట్టి ఎగవేస్తూ ఉంటే వాళ్ళ చెవులు బిండి ముక్కు బిండి వసూలు చేయాల్సినటువంటి చౌకీదార్ వాళ్లకు మాఫీ చేస్తున్నారు. అంటే చౌకీదార్ ఎవరి కోసం? దేశ ప్రజలకు, దేశ ప్రజల సంపదకు చౌకీదారుగా ఉన్నారా, పారిశ్రామికవేత్తలకు చౌకీదారుగా ఉన్నారా అనేది ఇప్పుడు ఆందోళన కలిగించేటువంటి విషయం. అంతేకాదు, ఒకవైపు బ్యాంకులన్నీ డొల్ల చేసి 10 లక్షల కోట్లకు పైగా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కొల్లగొట్టి ఎగవేస్తూ ఉంటే బ్యాంకులు ఖాళీ అయిపోయినాయి. ఇప్పుడు ఎవరన్నా నిజాయితీగా వ్యాపారం చేసుకునే వాళ్ళకి అప్పులు ఇవ్వడానికి డబ్బులు లేవు. నిజాయితీగా ఒక కంపెనీ పెట్టి ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి చిన్న చిన్న పారిశ్రామికవేత్తలకు ఇవ్వడానికి డబ్బులు లేవు. రైతులకు రుణాలు ఇవ్వడానికి డబ్బులు లేవు అంటున్నారు. ఇప్పుడు బ్యాంకుల దగ్గర డబ్బు లేదనే పేరు మీద రీక్యాపిటలైజేషన్ అనే పేరుతో ప్రభుత్వ ఖజానా నుంచి 2,11,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంటే అర్థం ఏమిటి? ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజలు పన్ను రూపంలో కట్టినటువంటి డబ్బు నుంచి తీసుకుపోయి బ్యాంకుల్లో పడేస్తారు. అక్కడి నుంచి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అప్పు రూపంలో తీసుకొని ఎగ్గొట్టుతారు. వాటిని మోడీ ప్రభుత్వం మాఫీ చేస్తుంది. అంటే అధికారయుతంగానే ప్రభుత్వ రంగ బ్యాంకులను లక్షల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కొల్లగొట్టడానికి ఒక రహదారిని మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి ఎవరికి చౌకీదార్ అనుకోవాలి అనేది ఇప్పుడు సమస్య. ఏటా 7 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఈ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు రాయితీల రూపంలో ఇచ్చింది. ఇది ఎక్కడ అన్యాయం? ఇది మోడీ ప్రభుత్వమే కాదు, అంతకుముందు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కూడా కొంతకాలం ఏటా 5 లక్షల కోట్లు, ఆ తర్వాత 6 లక్షల కోట్లు, మోడీ వచ్చిన తర్వాత ఏటా 7 లక్షల కోట్లు. అంటే ఈ 5 సంవత్సరాల్లో 35 లక్షల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు రాయితీల రూపంలో ఇచ్చారు. రాయితీలు ఎవరికి ఇవ్వాలి? ఊతకర్ర ఎవరికి అవసరం? నడవలేని వాళ్లకు ఊతకర్ర అవసరం. రాయితీలు ఇవ్వాల్సింది నిరుపేదలకు రాయితీలు ఇవ్వాలి, బక్కజిక్కిన రైతాంగానికి రాయితీలు ఇవ్వాలి, వృత్తులు క్షీణించి బజారు పాలవుతున్నటువంటి వృత్తిదారులకు రాయితీలు ఇవ్వాలి, దళితులకు గిరిజనులకు రాయితీలు ఇవ్వాలి, వెనుకబడిన తరగతులకు రాయితీలు ఇవ్వాలి, పేదలకు రాయితీలు ఇవ్వాలి. ఇప్పుడు రాయితీలు పేదలకు కాదు, పెద్దలకు రాయితీలు ఇచ్చారు. ఎంత? 5 ఏళ్ల కాలంలో 35 లక్షల కోట్లు భారత ఖజానాను దోచిపెట్టారు. ఎవరికి చౌకీదార్ అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ముందుకు వస్తూ ఉంది. అంతేకాదు, ఇప్పుడు రాఫెల్ కుంభకోణం మనందరి దృష్టిలో ఉంది. ఇప్పటికే దేశమంతా చర్చ జరుగుతూ ఉంది. రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణం సుమారు 38,000 కోట్ల రూపాయల కుంభకోణం అని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది.
సుప్రీంకోర్టు కూడా మళ్ళా పునర్విచారణకి ఇప్పుడు సిద్ధపడింది. ఆ విచారణ ప్రారంభమైంది. ఇప్పుడు ఫ్రాన్స్కు చెందినటువంటి లేమాండే అనేటువంటి ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి పత్రిక బయటపెట్టినటువంటి విషయాలు చూస్తే మనకు ఆ తీవ్రమైనటువంటి ఆందోళన కలుగుతుంది. గుండె చెదిరిపోద్ది. అది బయటపెట్టినటువంటి విషయాలు ఏమిటి? రాఫెల్ కుంభకోణంకి ఎందుకు పాల్పడ్డది మోడీ ప్రభుత్వం అని అంటే, రాఫెల్ యుద్ధ విమానాల ధరలను ఉన్నదానికంటే పెద్ద ఎత్తున పెంచి ఎక్కువ ధర చెల్లించడం ద్వారా ఆ మేరకు కొంత దసాల్ట్ కంపెనీ లాభపడితే మరికొంత అనిల్ అంబానీకి ఫ్రెంచ్ ప్రభుత్వం రాయితీల రూపంలో ఇచ్చేటట్టు, ఆ విధంగా ఫ్రెంచ్ ప్రభుత్వం అనిల్ అంబానీకి చెందినటువంటి టెలికాం కంపెనీకి 1120 కోట్ల రూపాయలు మేరకు రాయితీలు ఇచ్చింది. 1120 కోట్ల రూపాయల మేరకు. అంటే భారత ఖజానాను దోచిపెట్టి ఉన్న రేటు కంటే పెంచి చెల్లించడం ద్వారా క్విట్ ప్రోకో దసాల్ట్ కంపెనీకి కొంత లాభం, ఇక్కడ అనిల్ అంబానీకి కొంత లాభం. ఇది ఇప్పుడు ఈ రాఫెల్ కుంభకోణం వ్యవహారం బట్టబయలైనటువంటి తీరు. అందుకని ప్రభుత్వ ఖజానాకు లూటీ చేస్తున్నటువంటి పరిస్థితి, ప్రజల సొమ్ము లూటీ అవుతున్నటువంటి పరిస్థితి, ప్రజల సొమ్ము ప్రభుత్వ ఖజానా నుంచి లూటీ చేసి ఫ్రాన్స్ ప్రభుత్వం ద్వారా కొంత అనిల్ అంబానీకి మేలు, కొంత దసాల్ట్ ఏవియేషన్ కంపెనీకి మేలు. అంటే ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టి ప్రైవేటు కంపెనీలకు దోచిపెట్టేటువంటి ఈ పద్ధతికి పర్యవేక్షణ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరికి చౌకీదార్ అనాలి? అంటే భారత బ్యాంకులు లూటీ అవుతుంటే చూస్తూ ఉండే వ్యక్తి, ప్రభుత్వ ఖజానా లూటీ అవుతుంటే చూస్తూ ఉండే వ్యక్తి, ప్రభుత్వ ఖజానా లూటీకి సహకరించేటువంటి వ్యక్తి ప్రజల సొమ్ముకు కాపలాదారు అవుతాడా? పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు కాపలాదారు అవుతారా? ఇప్పుడు ప్రజలే ఆలోచించాల్సినటువంటి సమస్య ఇది. ప్రజల సొమ్ము, ఇప్పుడు రాజుల సొమ్ము రాళ్లపాలు అని చెప్పేసి ఒక సామెత. ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? కాకులను కొట్టి గద్దలకు పెట్టేటువంటి పద్ధతి. ప్రజల సొమ్ము, ప్రజల పొట్టగొట్టి, ప్రజల గోళ్ళుడగొట్టి వసూలు చేసినటువంటి పన్నులతో పోగైనటువంటి సొమ్మును ప్రభుత్వ ఖజానా ద్వారా ఇప్పుడు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల బొజ్జలు నింపేటువంటి పని జరుగుతోందా అనేటువంటిది ఇప్పుడు స్పష్టంగా కనపడతా ఉంది. అందుకని ఇలాంటి విషయాల్లో ఇప్పుడు సీరియస్గా ఆలోచించాల్సింది, స్పందించాల్సింది ప్రజలే తప్ప మరొకటి కాదు. ఎన్నికలు జరుగుతున్న సమయం, ప్రజల చేతుల్లోనే సర్వాధికారాలు. ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. భారత ప్రజానీకం తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు చౌకీదారు కావాలా? పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు చౌకీదారు కావాలా? ప్రజల సొమ్ము ప్రజల కోసం కాపలా ఉంచేవాళ్ళు కావాలా? ప్రజల సొమ్మును కాపాడేవాళ్ళు కావాలా? ప్రజల సొమ్మును పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టి వాళ్ళ బొజ్జలు నింపేవాళ్ళు కావాలా? ఎవరు కావాలో తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు నిర్ణేతలు ప్రజానీకమే.